నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. జై స్వరాజ్ టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుగువారి యొక్క ప్రత్యేకత ఏమిటండి అంటే, ఉగాది రాగానే వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పి సాక్షాత్తుగా మనం శ్రీరామచంద్రస్వామిని మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడిగా ఆరాధిస్తాం. రాముల వారు దండకారణ్యంలో ప్రవేశించి మనకు దక్షిణ భారతదేశంలో అనేక ప్రదేశాల్లో నడయాడారు. కాబట్టే దక్షిణ భారతదేశంలో మనకు అక్కడ అయోధ్య ఎంత గొప్ప పవిత్రమైనదో, దక్షిణ భారతదేశంలో భద్రాచలం గోదావరి నదీ తీరాన అంత పవిత్రమైనది. ఇవాళ శ్రీరామనవమి నాడు పల్లె పల్లెలో, వాడవాడలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణం భక్తి పురస్సరంగా జరుపుకుంటాం. ఎందుకంటే రాముడి కళ్యాణం మన ఊరిలో జరిగేటువంటి కళ్యాణం కాదు, లోక కళ్యాణం. అందరికీ సమస్త శుభాలని ప్రసాదించేటువంటి కళ్యాణం. ఆ రోజు సీతారాముల కళ్యాణం మనం చూడలేకపోయినాం. కానీ ప్రతి సంవత్సరం జగత్ప్రభువు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి దశరథ మహారాజు గారి తనయుడు శ్రీరామచంద్ర స్వామిని సీతా అమ్మవారు పరిణయం చేసుకున్నటువంటి రోజుగా మనం ఈరోజు కళ్యాణం చేసుకుంటాం. వాస్తవానికి శ్రీరామనవమి నాడు రాముడి యొక్క జన్మోత్సవం చేస్తారు ఉత్తర భారతదేశంలో. మనకు ప్రధానంగా భండన భీముడార్త జనబాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిల లేడనుచున్ గడగట్టి భేరికాడాండ డడాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెద భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని కొలిచినటువంటి రామదాసస్వామి వారి కాలం నుండి మనకు ఈ కళ్యాణాన్ని ఎక్కువగా చేయడం అనేది ప్రారంభమైనది. రాముణ్ణి మించినటువంటి దైవం లేదు, రాముణ్ణి మించినటువంటి జగత్ప్రభువు లేడు. కాబట్టి ఇవాళ ఎవరైతే కళ్యాణాన్ని వీక్షిస్తారో, ఆ తలంబ్రాలు శిరస్సును దారుస్తారో, పానకం తాగుతారో, వడవప్పు తీసుకుంటారో, పులిహోర ప్రసాదం తీసుకుంటారో, వాళ్ళందరి మీద కూడా రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సాయిదత్త పీఠం శివ విష్ణు దేవాలయంలో ఎడిసన్లో బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని వేల మంది ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం, అందరికీ కూడా భోజనాలు, స్వామి యొక్క ప్రసాదాన్ని అందజేయడం. మనం అమెరికాలో ఉన్నామా, ఆంధ్రదేశంలో ఉన్నామా అన్నటువంటి ఒక దివ్యానుభూతి మనకి ఈ దేవాలయంలో కనబడుతుంది. అందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు. స్వస్తి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు శ్రీరామనవమి ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడ ఎస్డిపి సాయిదత్త పీఠం రఘు శంకరం మంచి గారి ఆధ్వర్యంలో చేసుకుంటాము. అన్ని పండుగలు చేసుకుంటాము. ఆ రకంగానే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణం చేసుకున్నాము. మన సంస్కృత శర్మ బ్రదర్స్ ఇద్దరు ప్రతిసారి మన రఘు శంకరం మంచి గారి ఆహ్వానం మీద వచ్చి చాలా చక్కగా వివరిస్తారు. ఇద్దరు బ్రదర్స్ కవల పిల్లల్లాగా ఉంటారు. చాలా సంతోషం అండి. మన ఛానల్ కూడా రెగ్యులర్గా వాళ్ళు ప్రవచనాలు కానీ ఏ కార్యక్రమం అయినా మనకి చక్కగా వివరిస్తారు. ఇప్పుడుండే జనరేషన్కి చాలా అవసరం అండి. దేశంలో ఇక్కడ ఉన్నాం మనం, మన సంస్కృతి ఇవన్నీ చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ వివరిస్తూ, మన శాస్త్రాలు చాలా పురాతనమైనవి, అవన్నీ మరుగున పడకుండా యంగర్ జనరేషన్స్కి అందరికీ చాలా చక్కగా అంటే మనకు అర్థమయ్యే రీతిలో సంస్కృతంలో కాకుండా తెలుగులో దాన్ని అనువాదం చేస్తూ మన శాస్త్రాలు ఎంత గొప్పవో ప్రపంచానికి వాళ్ళు ప్రతిసారి వివరిస్తారు. చాలా థ్యాంక్స్ అండి గురువుగారు. మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న సేవ చాలా సొసైటీకి, మన హిందూ ధర్మానికి చాలా ముఖ్యం.
మీలాంటి వాళ్ళు తెరమరుగైపోతున్నారు. మీరు ఇంకా యంగర్ జనరేషన్కి మీ శాస్త్రాలు ఇవన్నీ చెప్తూ మన భావితరాలకి మళ్ళీ చేయాలని చెప్పేసి మా సంకల్పం అండి, మా టీవీ ఛానల్ తరఫున. చాలా థ్యాంక్స్ అండి మీ ప్రవచనాలు చేసినందుకు. మీకు జయస్వరాజ్ టీవీకి JSW ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ, యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు సాంస్క్రిట్ బ్రదర్స్ తరపు నుండి. థ్యాంక్ యూ అండి గురుగారు, థ్యాంక్ యూ.